प्यारे बच्चे, सभी को नमस्कार। आज हम 9वीं कक्षा के उपवाचक पाठ तारे ज़मीन पर पाठ पढ़ेंगे। यह एक सिनेमा की फिल्म की संबंधित समीक्षा पाठ है। फिल्म का नाम है तारे ज़मीन पर। यह फिल्म की निर्माता और निर्देशक आमिर खान हैं और इसके गीतकार प्रसून जोशी है और संगीत शंकर अहसान लाई और इसमें कलाकार आमिर खान, दर्शिला सफारी, टिस्का चोपड़ा, विपिन शर्मा, सचेत इंजीनियर है। ये सभी के द्वारा निर्मित हुई एक फिल्म ही तारे ज़मीन पर, भूमि पैन चुक्कल तारल। इसमें एक छोटा सा बच्चा के उनकी विचार और उनकी सोच और उसकी प्रतिभा और उनकी कमियां आदि इसमें दिखाई देता है। इसके द्वारा भी आजकल की माता पिताओं को भी बच्चों के संबंधित एक सीख भी मिलता है। यह एक अद्भुत फिल्म है। इसके बारे में, इस सिनेमा के बारे में समीक्षा के रूप में यह पाठ दिया गया है। मतलब यह पाठ का विधा समीक्षा है। इसका अर्थ हम पहले तेलुगु में देख लेंगे। बच्चे ओस की बूंदों की तरह शुद्ध और पवित्र होते हैं। सामान्य रूप से बच्चे कैसे रहता है? ओस की बूंदों की तरह रहता है। ओस की बूंद माने तो मंचु बिंदुవుల వలె, ओस की बूंदों की तरह मंचु बिंदुవుల वले शुद्ध और पवित्र होता है। बहुत ही शुद्धता से रहता है, बहुत ही पवित्र भी रहता है। उनके मन ऐसा रहता है, उनकी चेष्टाएँ भी ऐसा ही होता है। వాళ్ళు చాలా శుద్ధంగా, వాళ్ళ మనసు చాలా శుద్ధంగా అలాగే చాలా పవిత్రంగా ఉంటుంది. ఎలా అంటే మంచు బిందువులు ఎంతైతే స్పష్టంగా, ఎంతైతే శుద్ధంగా, ఎంతైతే నీట్గా ఉంటాయో పిల్లల యొక్క మనసు కూడా అలాగే అంత శుద్ధంగా, అంత పవిత్రంగా ఉంటాయి. అందుకనే వాళ్ళని ఓస్కి బూందోं से तुलना किया है। వే కల్కే నాగరిక్ హై, వారు రేపటి పౌరులు. ఎవరు వారు అంటే కల్కే బచ్చే, ఆజ్కే బచ్చే కల్కే నాగరిక్ హై, నేటి పిల్లలే రేపటి పౌరులు। आजकल प्रायः घर घर से टॉपर्स और रैंकर्स तैयार करने की कोशिश की जा रही हैं। ఆజ్కల్ ప్రస్తుతం ప్రాయः దాదాపుగా ఘర్ ఘర్ సే, ఇంటి ఇంటి నుండి కూడా టాపర్స్ అలాగంటే ఉన్నతులు, అలాగే ర్యాంకర్స్, మంచి ర్యాంక్ ఉన్నటువంటి వాళ్ళగా తయారు కర్నేకి కోషిష్ కీ జా రహీ హై, అలాంటి టాపర్స్ని, ర్యాంకర్స్ని తయారు చేయడం కోసం ప్రయత్నాలు చేస్తూ జరపబడుచు ఉన్నవి। ఎక్కడ? घर घर में हर एक माता पिता भी अपने बच्चों, अपने बेटी और बेटा को टॉपर बनने को, नहीं तो अच्छे रैंकर बनने को प्रयास कर रही हैं। कई लोग यह नहीं सोचते कि बच्चों के मन में क्या है, वे क्या सोचते हैं, उनके क्या विचार है। कई लोग यह नहीं सोचते, చాలామంది యహ నహీ సోచ్తే, కనీసం ఇది కూడా ఆలోచించరు. ఏమిటి ఆలోచించండి? బచ్చోంకే మన్మే క్యా హై, ఈ బాలుల మనసుల్లో ఏమి ఉంది. వే క్యా సోచ్ రహే హై, క్యా సోచ్తే హై, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు. ఉన్కే క్యా విచార్ హై, వాళ్ళ యొక్క ఆలోచనలు ఏమిటి. ఐసా సోచనే వాలా కోయి నహీ హై, పిల్లల గురించి ఆలోచించే వాళ్ళు చాలామంది కనీసం ఆలోచించలేకపోతారు. వాళ్ళ మనసులో ఏముంది, వాళ్ళు అసలు ఏమి ఆలోచిస్తున్నారు, వాళ్ళ యొక్క ఆలోచనలు ఏమిటి, వాళ్ళ ఆలోచన విధానం ఏమిటి, ఉన్కే ఇచ్చాయే క్యా హై, వాళ్ళ యొక్క ఇష్టాలు ఏమిటి, ఆది కి బారే మే సోచనే వాలే భీ ఆజ్కల్ కోయి భీ నహీ హై. ఇటువంటి వాటి గురించి ఆలోచించే వాళ్ళు చాలామంది లేకుండా ఉన్నారు। इन्हीं प्रश्नों को
आमिर खान ने अपनी फिल्म తారే జమీన్ పర్ మే ఉఠాయా. ఇగో ఈ ప్రశ్నలనే ఏ ప్రశ్నలు ఇప్పుడు మనం చదువుకున్నటువంటి बच्चे के मन में क्या है, बच्चों क्या सोचते हैं, बच्चों के विचार क्या क्या है, उनके इच्छाएँ क्या हैं, उनके मन किन में पसंद है, किस किस काम के में पसंद है, ऐसा सोचने वाला कोई नहीं है. ऐसा प्रश्न को संबंधित फिल्म ऐसा प्रश्नों को उठाते हुए ఇటువంటి ప్రశ్నలను లేవనెత్తుతూ ఆయన ఎత్తి చూపుతూ ఈ ఫిల్మ్ని నిర్మించడం జరిగింది. ఇన్హీ ప్రశ్నకు ఈ ప్రశ్నలనే ఆమిర్ ఖాన్ అప్నీ ఫిల్మ్ में తన యొక్క సినిమా పేరు తారే జమీన్ పర్ మే ఉఠాయా. ఫిల్మ్ की कहानी इस प्रकार है. ఈ యొక్క సినిమా కథ ఇగో ఈ విధంగా ఉంది. 8 वर्षीय ईशान अवस्थी दरअसल सफारी का मन पढ़ाई के बजाय कुत्तों, मछलियों और पेंटिंग में लगता है. ఈ సినిమా కథ ఏమిటి అంటే 8 వర్షీయ ఇషాన్ అవస్థి 8 సంవత్సరాల పిల్లవాడు, అతని పేరేం పేరంటే ఇషాన్ అవస్థి కా మన్ పడాయికే బజాయ్, అతని యొక్క మనసు పడాయికే బజాయ్ చదువుకి బదులుగా కుక్కలు, మచిలియో చేపలు और पेंटिंग में लगता था. పెయింటింగ్ వేయటంలో తన మనసు ఎక్కువగా ధ్యానం ఉంచేవాడు, శ్రద్ధ పెట్టేవాడు. తన మనసు అంతా దేని మీద శ్రద్ధ ఉంటుంది? చదువుకు బదులుగా కుక్కల బొమ్మలు వేయటము, చేపల బొమ్మలు వేయటము, వాటితో ఆడటము, వాటితో ఉండటము, అలాగే పెయింటింగ్ వేయటము, ఇటువంటి వాటి మీద ఉండేది. ఎవరిది? ఈశాన్ అవస్థి. ఈ దర్శీల సఫారీ అనే పిల్లవాడు ఈ ఈశాన్ అవస్థి పాత్రని ఆ సినిమాలో పోషించడం జరుగుతుంది. అంటే బయట ఫిల్ములోనే ఆ పిల్లవాడి పేరు ఈశాన్ అవస్థి, ఆ పాత్ర పేరు ఈశాన్ అవస్థి. బయట ఆ పిల్లవాడి పేరు ఏం పేరంటే దర్శీల సఫారీ. उसके माता पिता चाहते हैं कि वह अपने पढ़ाई पर ध्यान दें, लेकिन कोई नतीजा नहीं निकलता. उसके माता पिता किसके? इस ఈశాన్ అవస్థి के వీళ్ళ అతని యొక్క అమ్మ నాన్నలు పేరెంట్స్ ఏమనుకున్నాడు, ఏం కోరుకునేవాళ్ళు? అప్పుడే పడాయి పర్ ధ్యాన్ దే, అతను తన చదువు మీద శ్రద్ధ పెట్టారని వాళ్ళ అమ్మ నాన్నలు కోరుకుంటున్నారు. లేకిన్ కోయి నతీజా నహీ నిల్తా, కానీ వాళ్ళు కోరుకున్నటువంటి పరిణామం మాత్రం ఎక్కడా కూడా కనిపించడం లేదు. పిల్లవాడికి యొక్క మన్ बच्चों के ईशान अवस्थी का मन पढ़ाई के बजाय और कुछ विषयों में है, लेकिन माता पिता के मन बच्चों के पढ़ाई पर है. పిల్లవాడు కోరుకునేదేమో ఒకటి ఉన్నది, తల్లిదండ్రులు కోరుకునేది మరొకటి ఉంది. కాబట్టి దాని యొక్క ఫలితం మాత్రం ఏమి లేదు. ఇద్దరు వేరువేరుగా కోరుకుంటున్నారు కాబట్టి ఫలితం కూడా వేరువేరుగా ఉంది. ईशान घर पर माता पिता की डांट खाता है और स्कूल में अध्यापकों की. ఈ ఈశాన్ అవస్థి పరిస్థితి ఎలా ఉందంటే ఈశాన్ ఘర్ పర్ మాతా పితాకి డాంట్ ఖాతా, ఇంటి దగ్గర కూడా వాళ్ళ అమ్మ నాన్నల మందలింపులు ఉంటుండేవి. అలాగే స్కూల్ మే అధ్యాపకోంకి, స్కూల్లో కూడా అధ్యాపకుల యొక్క మందలింపులు పడుతూ ఉండేవాడు, గద్దించేవాళ్ళు, కొట్టేవారు. ఎందుకు అంటే ఈశాన్కి మన్ పడాయి పే నహీ హై, అతని యొక్క మనస్సు చదువు మీద లేదు కాబట్టి కోయి బి గృహకార్య బి నహీ కర్తే తే, కోయి బి నహీ లిఖతే తే, నహీ పడితే తే, ఇంటిపై హోంవర్క్ చేసేవాడు కాదు, చదివేవాడు కాదు. కాబట్టి తత్ఫలితంగా వాళ్ళ అమ్మ నాన్నలు తిట్టేవాళ్ళు, మందలించేవాళ్ళు. అలాగే స్కూల్లో కూడా టీచర్సు అతన్ని మందలించేవారు. కోయి బి యహ్ జాన్నే కి కోషిష్ నహీ కర్తా కి ఈశాన్ పడాయి పర్ ధ్యాన్ క్యోం నహీ దే రహా హై. కోయి బి ఏ ఒక్కరు మాతాపిత और అధ్యాపక్, ఇంటి దగ్గర అమ్మా నాన్నలు కానీ స్కూల్లో ఉపాధ్యాయులు కానీ కోయి బి యహ్ జాన్నేకి కోషిష్ నహీ కర్తా, ఇది తెలుసుకునే ప్రయత్నం చేయలేకపోయారు. ఏంది? ఈశాన్ పడాయి పర్ ధ్యాన్ క్యోం నహీ దే రహా హై, ఈశాన్ చదువు పట్ల ఎందుకు శ్రద్ధ వహించట్లేదో అనే విషయాన్ని ఏ ఒక్కరు కూడా తెలుసుకునే ప్రయత్నము చేయలేదు. ఎక్కడ తెలుసుకోవడానికి? ఇంటి దగ్గర घर में माता पिता भी ऐसा प्रयास नहीं किया और पाठशाला में अध्यापकों ने भी ऐसा प्रयास नहीं किया है. इसके बजाय तत्फलिతంగా దీని బదులుగా ఈశాన్కి బోర్డింగ్ స్కూల్ మే భేజ్ దేతే హై. ఈ పిల్లవాడు ఆ విధంగా చేయటం వల్ల వాళ్ళు ఏం చేశారు, తల్లిదండ్రులు ఈశాన్కు బోర్డింగ్ స్కూల్ మే భేజ్ దియా హై, పిల్లవాడిని బోర్డింగ్ స్కూల్కి పంపించడం జరిగింది. స్కూల్ అంటే హాస్టల్కి పంపించడం జరిగేది.
కిల్కిలాతా ఇషాన్ వహా జాకర్ మూర్ఛా జాతా హై. ఎప్పుడూ నవ్వుతూ తుల్లుతూ ఉండేటువంటి సంతోషంగా ఉన్నటువంటి ఈశాన్ వహా జాకర్ కహా జాకర్ బోర్డింగ్ స్కూల్ మే జాకర్ బోర్డింగ్ స్కూల్ మే భేజ్ దియా. అతన్ని హాస్టల్ పంపించడం జరిగింది, బోర్డింగ్ స్కూల్ పంపడం జరిగింది కదా, ఇంటికి వచ్చే పర్లేదు ఇక మొత్తం చదువు అక్కడే అన్నీ అక్కడే ఉంటాయి కాబట్టి అటువంటి స్కూల్లో పంపిస్తే పిల్లవాడు మంచిగా నవ్వుతూ త్రుళ్ళుతూ ఆడుతూ ఉన్నటువంటి పిల్లవాడు కాస్త వహా జాకర్ అక్కడికి వెళ్ళి బోర్డింగ్ స్కూల్ జాకర్ మూర్ఛా జాతాత బెంగబడిపోతాడు. మూర్ఛా జాతా బెంగబడిపోతాడు. वह हमेशा सहमा और उदास रहने लगता था. ఉస్ బోర్డింగ్ స్కూల్ ఆ బోర్డింగ్ స్కూల్లో ఆ పిల్లవాడు ఎల్లప్పుడూ కూడా భయపడుతున్నట్టుగా అలాగే ఉదాస్ రహనే లగ్తా చాలా నిరాశగా ఉంటూ ఉండేవాడు. ఉస్ పర్ నిగాహ్ జాతీ హై కళా అధ్యాపక్ రామ్ శంకర్ నికుంబ్ అమీర్ ఖాన్కి. ఉస్ పర్ అతనిపైన ఎవరిపైన ఈశాన్ అవస్థీకి పర్ నిగాహ్ జాతీ హై దృష్టి వెళ్తుంది. ఎవరిదట? కళా అధ్యాపక్ రామ్ శంకర్ నికుంబ్కి. అక్కడ ఆర్ట్ టీచర్ ఉన్నాడు. ఆర్ట్ టీచర్ బొమ్మలు వేయడం నేర్పించేటువంటి టీచర్ ఎవరైతే ఉన్నారో ఆ టీచర్ పేరు ఏం పేరంటే రామ్ శంకర్ నికుంబ్. ఆ సినిమాలో పాత్ర పేరు రామ్ శంకర్ నికుంబ్. ఆ పాత్రని అభినయించినటువంటి అతను ఆమీర్ ఖాన్. ఈ కళాధ్యాపక్ ఆర్ట్ టీచర్ అవుతున్నారో రామ్ శంకర్ యొక్క దృష్టి ఎవరి మీద పడింది? జో ఉదాస్ మే రాతా హై, జో సహమా రాతా హై, జో మూర్జా మే హై, ఎవరైతే బెంగపడుతూ భయపడుతూ చాలా నిరాశగా ఉన్నటువంటి ఈ 8 సంవత్సరాల పిల్లవాడు ఈశాన్ అవస్థి పర్ పడుగాయి ఆ పిల్లవాడి మీద పడుతుంది. निकुंभ सर उसकी उदासी की पता लगाते हैं और उन्हें पता चलता है कि ईशान बहुत प्रतिभाशाली है लेकिन डिस्लेक्सिया समस्या से पीड़ित है. దృష్టి సార్ యొక్క అధ్యాపక కళాధ్యాపకు రామ్ శంకర్ నికుంబ్ యొక్క దృష్టి ఎప్పుడైతే పిల్లవాడి మీద పడుతుందో ఉన్హోనే నికుంబ్ సర్నే ఉస్కి ఉదాసి పతా చల్ అతని యొక్క నిరాశకు అతని యొక్క భయానికి కారణం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేశాడు. और पता लगाते हैं అతనికి తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? उन्हें पता चलता है कि ईशान बहुत प्रतिभाशाली हैं. ఆ సార్కు ఏం తెలిసిందట? ఈశాన్ పిల్లవాడు ఎవరైతే ఉన్నాడో అతను చాలా ప్రతిభాశాలని. లేకిన్ కానీ డిస్లెక్సియాకి సమస్యసే పీడిత్ హై. డిస్లెక్సియా అనేది ఒక వ్యాధి పేరు. ఆ డిస్లెక్సియా అనే సమస్యతోటి ఆ పిల్లవాడు బాధపడుతున్న విషయాన్ని కళాధ్యాపక్ రామ్ శంకర్ నికుంబ్నే సమజ్ లియా. అతను ఆ పిల్లవాడు తెలుసుకున్నాడు, అర్థం చేసుకున్నాడు. उसे अक्षरों को पढ़ने में तकलीफ़ होते हैं. अपने प्यार और दुलार से निकुंब सर ईशान के अंदर छिपी प्रतिभा सबके सामने लाते हैं. उसे अतनी अक्षरों को ఎవరు అతను ఇక్కడ అంటే ఈశాన్నే అక్షరం కో పढ़ने में అక్షరాలని చదవటంలో తక్లీఫ్ అనుభవకర్తే చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాడు. ఎందుకు అంటే ఉన్హోనే ఒక సమస్యసే పీడిత్ హై. ఎందుకు అలా ఎంత ఇబ్బంది పడుతున్నాడు అంటే ఒక సమస్యతోటి బాధపడుతున్నాడు. ఏందా సమస్య? डिस्लेक्सिया से पीड़ित है. डिस्लेक्सिया एक रोग है. उस रोग से उन्होंने पीड़ित हैं. ఒక రోగంతో వ్యాధి से उन्होंने पीड़ित हैं. ఆ డిస్లెక్సియా అనే వ్యాధితోటి అతను పీడింపబడుతున్నాడు కాబట్టి బాధపడుతున్నాడు కాబట్టి वह అక్షరం को पढ़ने में तकलीफ अनुभव कर रहा है. అతడు అక్షరాలని చదవడంలో చాలా ఇబ్బంది పడుతున్నాడు. अपनी प्यार और दुलार से निकुंब सर ईशान को अंदर छिपी प्रतिभा सबके सामने लाते हैं. తన యొక్క ప్రేమతోటి और दुलार से తన యొక్క వాత్సల్యంతో నికుంబ్ సార్ ఈశాన్ కే అందర్ छिपी ఈశాన్లో దాగి ఉన్నటువంటి ప్రతిభ సబ్కే సామ్నే లాతా. అతనిలో దాగి ఉన్నటువంటి నైపుణ్యాన్ని, అతనిలో ఉన్న ప్రతిభని అందరికి ముందుకి తీసుకురావడం జరిగింది. దేని ద్వారా అంటే अपने प्यार से और अपने दुलार से, अपने वात्सल्य और प्यार से ईशान की प्रतिभा को बाहर लाया गया निकुंब सर के द्वारा. और यहाँ तक कि अर्थ और प्रश्न देखेंगे. ओस मंसु बूंद बिंदुవు तरह वले శుద్ధము పరిశుభ్రము, పవిత్రము, కల్ రేపు, నాగరిక్ పౌరుడు, ప్రాయ దాదాపుగా, కోషిష్ ప్రయత్నము,
విచార్ ఆలోచన, ఇన్హి ఇవే, బజాయ్ బదులుగా, కుత్తా కుక్క, మచిలీ చేప, పెయింటింగ్ బొమ్మలు గీయట, ధ్యాన్ శ్రద్ధ, నతీజా పరిణామము ఫలితము, డాంట్ కానా మందలింపబడుట, గద్దెంపుట, బెదిరించుట, జాననే తెలుసుకునే, బేజ్ దేనా పంపించుట, కిల్కిలానా నవ్వుతూ, మూర్ఛా వాడిపోవుట, బెంగపడుట, శుష్కింపబడుట, ముఖం కళతప్పుట, సహమా భయపడిన, ఉదాస్ దుఃఖపడిన, నిరాశపడిన, నిగాహ్ దృష్టి, కళా అధ్యాపక్ డ్రాయింగ్ టీచర్, ప్రతిభాశాలి ప్రతిభ కలిగినవాడు, పీడిత్ బాధపడుతున్న, డిస్లెక్సియా డిస్లెక్సియా అనేది జబ్బు, తక్లీఫ్ బాధ ఇబ్బంది, ప్యార్ ప్రేమ, దులార్ వాత్సల్యము, అందర్ లోపల, छिपी दागिना। और कुछ प्रश्न भी देखेंगे। बच्चे कैसे रहते हैं, పిల్లవాళ్ళు ఏ విధంగా ఉంటారు। बच्चे ओस की बूंदों जैसा रहते हैं। कल के नागरिक कौन है, आज के बच्चे ही कल के नागरिक हैं। నేటి రేపటి పౌరులు ఎవరు అంటే నేటి బాలురు। कल के आज के बच्चे ही कल के नागरिक हैं। घर घर में किन्हीं तैयार करने कोशिश कर रहे हैं। ప్రతి ఇంట్లో కూడా ఎవరిని తయారు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు। घर घर में टॉपर्स और रैंकर्स को तैयार करने की कोशिश कर रहे हैं। बच्चों के बारे में कई लोग क्या नहीं सोच रहे हैं। పిల్లల గురించి చాలామంది ఏమీ ఆలోచించటం లేదు। बच्चों के बारे में कई लोग यह नहीं सोच रहे कि बच्चों के मन में क्या है, बच्चों क्या सोच रहे हैं, उनके विचार क्या है। और फिल्म का नाम क्या है, फिल्म का नाम तारे ज़मीन पर। तारे ज़मीन पर। ईशान अवस्थी कितने साल का है। ईशान अवस्थी 8 वर्षीय बच्चा है। 8 वर्ष के बच्चा है। ईशान किस पर ध्यान लगता है। ईशान की वेटी पट्ल श्रद्धा ఎక్కువగా ఉంది। ईशान को कुत्तों पर, मछलियों पर और पेंटिंग पर अधिक ध्यान लगता है। ईशान पढ़ाई पर ध्यान ना देने के कारण वह क्या क्या भोगना पड़ा। అతను చదువు మీద శ్రద్ధ చూపించకపోవటం వల్ల అతను ఏమి అనుభవించవలసింది। ईशान पढ़ाई पर ध्यान ना देने के कारण घर में और पाठशाला में भी डांट खाना पड़ा है। बोर्डिंग स्कूल में किसे भेज दिया। बोर्डिंग स्कूल में क्यों ఎవరిని పంపించారు। बोर्डिंग स्कूल में ईशान अवस्थी को भेज दिया है। बोर्डिंग स्कूल में ईशान की हालत क्या है। बोर्डिंग स्कूల్లో ईशान యొక్క పరిస్థితి ఏమిటి। बोर्डिंग स्कूल में ईशान की हालत वह बहुत मुरझा हो जाता है और हमेशा सहमा और उदास रहना लगता है। कला अध्यापक का नाम क्या है। कला अध्यापक का नाम रामशंकर निकुंब सर। निकुंब सर को ईशान पर किनका निगाह पड़ा। ईशान पैना ఎవరి దృష్టి పడింది। ईशान पर कला अध्यापक राम निकुंब सर के निगाह पड़ा है। निकुंब सर को क्या पता चलता है। निकुंब सर को पता चलता है कि ईशान में बहुत प्रतिभा है। ईशान किससे पीड़ित है। ईशान देने द्वारा బాధింపబడుతున్నాడు। ईशान ने डिस्लेक्सिया व्याधि से पीड़ित है। ईशान किस काम में तकलीफ अनुभव कर रहे थे। ईशान ये పనిలో ఇబ్బంది పడుతూ ఉన్నాడు। ईशान अक्षरों को पहचानने में, अक्षरों को लिखने में तकलीफ अनुभव कर रहे हैं। और निकुंब सर ईशान की प्रतिभा को कैसे सबके सामने लाए हैं। निकुंब सर ईशान की प्रतिभा को अपने प्यार से और अपने दुलार से सबके सामने चित्रकारी के द्वारा सामने लाए हैं। फिल्म में ईशान अवस्थी की पात्र को कौन अभिनय किया। సినిమాలో ईशान अवस्थी పాత్రని ఎవరు నటించారు। फिल्म में ईशान अवस्थी की पात्र को दर्शीला सफारी ने अभिनय किया है। फिल्म में आमिर खान के पात्र क्या है। సినిమాలో आमिर खान యొక్క పాత్ర ఏమిటి। కళా అధ్యాపక్
राम शंकर निकुंभ की पात्र उन्होंने किया है। यह अनुच्छेद किस पाठ का है? ఈ పేర ఏ పాఠంది? यह अनुच्छेद तारे ज़मीन पर पाठ का है। ओके, और अगले वीडियो में देखेंगे। धन्यवाद।